నవీన యుగపు అగ్రదూతలు క్రిస్టల్ పిల్లలు. 2000 సంవత్సరం నుంచి కొంతమంది ఇంకా ముందుగా 1998 సంవత్సరం నుంచే ఒక కొత్త కోవకు చెందిన పిల్లల ఆగమనం ఆరంభమైంది. వాళ్ళను క్రిస్టల్ పిల్లలు అని పిలుస్తారు. 2000 సంవత్సరం నుంచి ఇయర్ నుంచి పుట్టిన వాళ్ళు, లేదంటే 1998 నుంచి పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా క్రిస్టల్ పిల్లలు అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకు క్రిస్టల్స్తో ఒక ప్రత్యేకమైన అనుసంధానం ఉంటుంది. వాళ్ళ ఆరా అనేక రంగులను ప్రదర్శిస్తుంది. క్రిస్టల్ పిల్లలు స్వచ్ఛమైన ప్రేమమూర్తులు. మనం 5వ తలం నూతన ప్రపంచంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కరూ షరతులు లేని ప్రేమ ఆధారంగా పనిచేస్తున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు చూపడానికే వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఈ పిల్లలు ఎంత నిర్మలంగా ఉంటారు అంటే వాళ్ళు ఎలాంటి హింసనైనా ఏమాత్రం సహించలేరు. ఒకవేళ 2 ఏళ్ల వయస్సు ఉన్న ఒక క్రిస్టల్ బాలుడు టీవీలో కార్టూన్లు చూస్తూ ఉన్నప్పుడు ఒక కార్టూన్ పాత్ర మరొకదాన్ని కొడితే, అంటే హింసిస్తే క్రిస్టల్ పిల్లవాడు దాన్ని భరించలేక చెడ్డ టీవీ అని ఆరోపిస్తూ తనంతట తానే ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు. అంటే ఈ క్రిస్టల్ పిల్లలు ఎలా ఉంటారంటే హింసని వాళ్ళు భరించలేరన్నమాట. ఏదైనా సరే హింస, ఈ తిట్టడం కానీ కొట్టడం కానీ లేదంటే అన్ని విధాల హింసిస్తే ఎమోషనల్గా కానీ ఏ విధంగా కూడా హింస అనేది వాళ్ళు ఉంటే వాళ్ళు భరించలేరన్నమాట ఈ క్రిస్టల్ పిల్లలు. లేదా 5 ఏళ్ల వయసు ఉన్న ఒక బాలుడు తరగతిలో ఉన్నాడు. తరగతిలోని మరొక విద్యార్థిపై ఉపాధ్యాయుడు గట్టిగా అరిచి కేకలు వేస్తారు. ఇది కూడా ఒక హింసే కదా. క్రిస్టల్ పిల్లవాడు దాన్ని ఇక ఏమాత్రం సహించలేడు. అతను తరగతిలో నుంచి బయటకు వెళ్ళిపోయి బయట ఎక్కడైనా దాక్కుంటాడు అని చెప్తున్నారన్నమాట. ఈ క్రిస్టల్ పిల్లలు ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ బయట ఎవరైనా సరే ఇలా ఒకరి మీద అరిచినా కంట్రోల్ చేయాలని చూసినా లేదంటే ఏ విధంగా హింసించినా కానీ వాళ్ళు తట్టుకోలేరన్నమాట. ఈ స్థాయిలో ఉండే అహింస మరి ప్రేమలతో కూడిన ఈ క్రిస్టల్ పిల్లలు పెరిగి పెద్దయిన తరువాత ఉద్యోగ బృందంలో ప్రవేశించినప్పుడు ఇండిగో పిల్లల ద్వారా అప్పటికే ధ్వంసం చేయబడిన నిరుపయోగకరమైన పాత వ్యవస్థల స్థానంలో నూతన వ్యవస్థలను నిర్మించడానికి సహాయపడతారు. అంటే ఇండిగోలు అంతకుముందు వచ్చారు కదా, 78 నుంచి వచ్చినటువంటి ఇండిగోలు వాళ్ళు ఏం చేశారంటే అన్ని వ్యవస్థల్లోనే వాళ్ళు కొన్ని ఇచ్చేశారన్నమాట. వ్యవస్థల్ని కొంచెం పాడు చేశారు. అదంతా కూడా మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పాత నమ్మకాల వ్యవస్థను అదంతా కూడా ధ్వంసం చేసి ఆ నిరుపయోగకరమైనటువంటి ఆ పాత వ్యవస్థలను స్థానంలో నూతన వ్యవస్థలను నిర్మించడానికి సహాయపడతారన్నమాట ఈ క్రిస్టల్ పిల్లలు ఇండిగోలకి. ఈ పిల్లలు యుద్ధాలను ఎలా సృష్టించగలరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్రిస్టల్ పిల్లలు యుద్ధాల్లో పాల్గొనగలరా? యుద్ధాలని అసలు ఎంకరేజ్ చేస్తారా? యుద్ధాలు చేయగలుగుతారా? వీళ్ళెంతో కంపాషనేట్ హార్ట్తో ఉంటారన్నమాట. క్రైస్ట్ మైండ్తో ఉంటారు. కరుణామయులు అన్నమాట. ఎంతో ప్రేమమూర్తులు ఈ పిల్లలు. వాళ్ళు ఎంత ప్రేమమూర్తులు అంటే వాళ్ళని తిట్టిన వాళ్ళని కొట్టిన వాళ్ళని ఏమైనా హింసించిన వాళ్ళని కూడా వాళ్ళు క్షమించేంత క్షమాగుణం ఉంటుంది అన్నమాట ఈ పిల్లలకి. వీళ్ళు ఇప్పుడు ఇండిగోలు ఇంకా ఇండిగో కాని వాళ్ళు ఉన్నారు కదా, పాత నమ్మకాల వ్యవస్థలతో ఈ వ్యవస్థలను ఎంతవరకు పాతుకుపోయినటువంటి ఆ పాత నమ్మకాలని వాటిని మార్చలేని ఇండిగోలు ఉంటారు కదా,
వాళ్ళకి కూడా వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తుంటారన్నమాట. ఈ క్రిస్టల్ పిల్లలు. వీళ్ళు మన ఇళ్ళల్లో ఉంటారు. మన పిల్లలుగా ఉంటారు. వీళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు. అసలు వీళ్ళు ఎంతో దేన్నైనా సరే ఆ హింసని వీళ్ళు పసిగట్టగలుగుతారనమాట. హింసని, కంట్రోలింగ్‌ని, ఇంకా ఇదంతా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు ప్రశ్నించగలుగుతారు. వాళ్ళు దాన్ని మార్చగలుగుతారనమాట. వాళ్ళు చాలా ప్రేమమూర్తులు కాబట్టి ప్రేమతో వాళ్ళు మార్చగలుగుతారు ఎలాంటి దాన్నైనా కానీ. ఈ పిల్లలు ఎవరినైనా బాధ పెట్టడం గురించి అసలు ఎలా ఆలోచించగలరు అని చెప్తున్నారు. ఈ ప్రేమమూర్తులు, ఈ క్రిస్టల్ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరినైనా బాధ పెట్టగలరా? అస్సలు బాధ పెట్టరనమాట వీళ్ళు. వీళ్ళకి సహాయ సహకారాలు అందించడం, అందరినీ ప్రేమించడం, అందరినీ కలుపుకొని వెళ్ళడం, అందరితో స్నేహహస్తాన్ని అందించడం, వీళ్ళు ఎంతో దయామయులు అనమాట. ప్రేమమూర్తులు ఈ క్రిస్టల్ పిల్లలు. వాళ్ళు యుద్ధాలు అలాంటివి ఏమైనా సృష్టిస్తారా? లేదు కదా. ఎవరితోని గొడవలు పడతారా? అసలు పడరు. ఎవరినైనా బాధ పెడతారంటే బాధ పెట్టరు వీళ్ళు అసలు. చాలా అద్భుతంగా ఉంటారన్నమాట ఈ పిల్లలు. ఈ పిల్లలు షరతులు లేని ప్రేమతో జన్మించారు. ఈ పిల్లలేంటి అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్తో వాళ్ళు జన్మించారన్నమాట. ఈ పిల్లలు క్రిస్టల్స్ పట్ల విపరీతమైన ఆకర్షణను కలిగి ఉంటారు అని చెప్తున్నారు. ఈ క్రిస్టల్ పిల్లలు ఏంటంటే ఎక్కువ క్రిస్టల్స్తో పనిచేస్తారనమాట. క్రిస్టల్స్ని ఎక్కువ ఇష్టపడతారు. క్రిస్టల్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. హీలింగ్స్లో కానీ అలాగా ఆకర్షించబడతారు క్రిస్టల్స్కి. ఒకసారి మీరు క్రిస్టల్స్ గురించి మరి ఆ క్రిస్టల్స్ పేర్ల గురించి వాళ్ళకు చెప్పిన తర్వాత క్రిస్టల్ పిల్లలు వాటిని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటారనమాట. ఎన్నో క్రిస్టల్స్ ఉన్నాయి కదా, ఆ క్రిస్టల్స్ని ఒక్కసారి వాళ్ళు చూసి పేర్లు తెలుసుకుంటే చాలు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట. వాటిని ఇష్టపడతారు క్రిస్టల్స్ని. ఈ పిల్లలు నూతన వ్యవస్థల నిర్మాణంలో మనకు సహాయపడినప్పుడు వ్యవస్థలన్నీ షరతులు లేని ప్రేమ అనే సూత్రం ఆధారంగానే పనిచేసి తీరాలి అంటున్నారనమాట. ఈ క్రిస్టల్ పిల్లలేంటి నూతన వ్యవస్థలు, ఈ యొక్క నూతన యుగానికి కావలసినటువంటి నూతన యుగానికి మార్పులు తీసుకురావడానికి నూతన యుగంలోకి అందరూ ప్రవేశించడానికి వీళ్ళు షరతులు లేని ప్రేమతో పనిచేస్తారనమాట. నూతన వ్యవస్థల నిర్మాణంలో మనకు సహాయపడినప్పుడు వ్యవస్థలన్నీ షరతులు లేని ప్రేమ అనే సూత్రం ఆధారంగా పనిచేసి తీరాలి అని చెప్తున్నారనమాట. వీళ్ళు అలా ఉంటారనమాట. ఏ రంగంలోనూ, రాజకీయ రంగంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, ఎక్కడైనా కానీ వీళ్ళు ఉండేటప్పుడు, విద్యారంగంలో కానీ ఎక్కడున్నా కానీ వీళ్ళు షరతులు లేని ప్రేమతో నూతన యుగానికి నూతన వ్యవస్థలను నిర్మాణం చేస్తారనమాట. వీళ్ళు షరతులు లేని ప్రేమ ఆధారంగా పనిచేస్తూ 2029 సంవత్సరంలో ఆరంభమవుతున్న నూతన ప్రపంచానికి వీళ్ళు అందరినీ తయారు చేస్తారన్నమాట. అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి అదంతా కూడాను రూపాంతరం చేసి మార్చి నూతన యుగానికి అందరిని కూడా తయారు చేస్తారన్నమాట ఈ క్రిస్టల్ పిల్లలు అని చెప్తున్నారు. ఈ క్రిస్టల్ పిల్లలు అనేవాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికతని ఇష్టపడతారన్నమాట. ఆధ్యాత్మికత అంటే ఆత్మ ప్రయాణం, ఆత్మ జాగృతం చేసుకుని ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ ఆధ్యాత్మికతలోకి వస్తారనమాట. వీళ్ళు ఈజీగా వీళ్ళు ఒక ధ్యానం చెప్పినా, ఒక ఆత్మజ్ఞానం కానీ ఏది చెప్పినా వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. అది ఆచరణలో పెట్టుకుంటారనమాట. వాళ్ళు ఈజీగా దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతారు, ధ్యానం చేయగలుగుతారు. ఏదైనా విజడం, ఒక జ్ఞానాన్ని మనం వాళ్ళకి బోధించినప్పుడు అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారనమాట వాళ్ళ జీవితంలో. ఒక జీవహింస అనేది చేయకూడదు, మూగజీవుల్ని చంపకూడదు అని చెప్పేటప్పుడు వాళ్ళు చక్కగా దాన్ని జీవితాంతం వాళ్ళు పాటిస్తారు. ఎక్కడైనా కానీ వాళ్ళు అస్సలు మాంసాహారం తినడం అలాంటి జోలికే వెళ్ళరనమాట. వీళ్ళు చాలా కంపాషనేట్ హార్ట్తో ఉంటారు.
అని చెప్తున్నారు.